26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఆయన ప్రతి శనివారం ఉంటుందన్నమాట. ఏంటి ఆ కరెంట్ సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఆ వీకెండ్ కామెంట్ బై ఆర్కే మొన్నటిదాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ఎందుకంటే ఇటీవల వైసీపీని ఉద్దేశించి కానీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కానీ చేసింది అక్కడ నుంచి పెనుదుమార లేపింది. జనాలందరూ కూడా ఇక ప్రతి వారం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో తాజాగా మొన్న వచ్చిన వీకెండ్ కామెంట్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ ఆవిర్భావం, ఆ తర్వాత నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు మూడో తరం. ఎందుకంటే మొన్న పార్టీ కార్యవర్గ సమావేశం అనేది నిర్వహించారు. పార్టీ పగ్గాలు నారా లోకేష్ గారికి అప్పచెప్తున్నారు అని చెప్పేసి అన్న తరుణంలో సో ఇప్పుడు నారా లోకేష్ అటు తాతని ఇటు తండ్రిని మైమర్పించే నాయకుడు అవుతాడా, ఏ విధంగా నడిపించగలడు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి 4 దశాబ్దాల చరిత్ర ఉంది. మరి ఆ చరిత్ర ఉంది అంటే ఇది చరిత్రగా కాదు, ఒక బాధ్యతగా తీసుకోవాలి. మరి ఆ బాధ్యతని ఆయన ఏ రకంగా నిర్వర్తించగలడు? ఎందుకంటే అందరినీ కలుపుకోలుతనం, చిన్న పెద్ద యువత మహిళలు అందరిని కలుపుకోయిన తత్వం, పైగా చాలామంది అంటే అణగారిన వర్గాలు కానీ బలహీన వర్గాలు కానీ ఎక్కువగా ఆదరించినటువంటి పార్టీ. మరి ఈ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకునేలాగా నారా లోకేష్ గారు ఏమైనా సరే ఉంటారా లేదా ఏంటి అని చెప్పేసి మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప రంగారావు గారు. నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సో ఆ వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఏవిఎన్ రాధాకృష్ణ చేసిన విశ్లేషణ పైన మీ అభిప్రాయం ఏంటండి? తెలుగుదేశం పార్టీ మీరు అన్నట్టు 44 వసంతాలు పూర్తి చేసుకుంది. ఒక ప్రాంతీయ పార్టీ పక్కనే ఉన్న తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే అని కాకుండా మనకు తెలిసినంత వరకు భారతదేశంలో ఈ రోజు వరకు కూడా ఒకసారి అధికారం కోల్పోయినా మళ్ళీ అధికారాలకు వస్తూ ముందుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కరెక్ట్. నిజంగానే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు సృష్టించిన ప్రభంజనం, ఆ విజయం ఇంకెవరికి కూడా దరిదాపుల్లో మాత్రం చరిత్రలో మళ్ళీ నిలిచిపోతుంది. దాన్ని అధిగమించే వాళ్ళు వస్తారని అయితే నేనైతే భావించను. రైట్. ఆయన ప్రారంభించిందే తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ప్రారంభించారు. అవును. కూడు గూడు గుడ్డ అనే నినాదం అంతకుముందు ఎవరు ఇవ్వలేదు. అవును. తర్వాత సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అనలేదు, గమనించుకోండి. అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు, ఈ నినాదం కూడా ఇంతవరకు ఎవరు దాన్ని తీసుకురాలేదు, ఆ విధంగా అమలు చేయట్లేదు. అలాగే ఆయన ప్రజా నాయకుడిగా ఎక్కువగా పాపులర్ అయ్యాడనేది నేను భావిస్తున్నాను. ఒక చిత్ర కథానాయకుడిగా తీసి పక్కన పడిస్తే తిరుగులేని కథానాయకుడు, రారాజుగా వెలిగాడు, దాదాపు పురాణ పాత్రలన్నింటినీ పోషించాడు, పౌరాణిక పాత్రలన్నింటినీ పోషించాడు, చారిత్రాత్మక పాత్రలు పోషించాడు, అన్ని విషయాల్లో అన్ని చేశాడు. ఆయన ప్రజల మనసులో నిలిచిపోయాడు, వచ్చాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, కొన్ని కొత్త సంస్కరణలు కావచ్చు, అవును, అలాగే నిజాయితీగా పరిపాలించాలనే ఆయన తీరు కావచ్చు, ఆయన ఎన్నుకున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, మీరు గమనించుకోండి. తొలిసారిగా ఆయన నిలబెట్టిన అభ్యర్థుల్ని అంతకుముందు యోధులు, కురు వృద్ధులు, వాళ్ళ వల్లే పునాదులు ఉన్నాయి, ఒక ప్రాంతం మొత్తం వాళ్ళదే అనుకున్న వాళ్ళ పునాదులు కూడా పెగిలించి వేసి ఏ విధంగా విజయ తీరాలకు తీసుకొచ్చాడో, అప్పటి వరకు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చేసి రాజకీయ మలినం అంటని విధంగా ఆయన పరిపాలన సాగించాడో మనందరం చూస్తూనే ఉన్నాం. రైట్. ఆయనది ఒక చరిత్ర. నా ఉద్దేశం ప్రకారం అయితే ఆయనతోటి ఇంకోళ్ళని పోల్చడం సరైనది కాదనేది నా యొక్క అభిప్రాయం. అంటే ఆయన్ని దించొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావచ్చు, 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేసి 4వ మళ్ళీ ఎన్నిక కావచ్చు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని రామారావు గారిని వాళ్ళ మనవడితోటో పోల్చడం సరైనది కాదనేది నా యొక్క అభిప్రాయం. ఓకే. ఆయనది ఒక చరిత్ర. తెలుగు చరిత్ర ఉన్నంత కాలం, తెలుగు ప్రజలు ఉన్నంత కాలం, సువర్ణాక్షరాలతో లిఖించబడిన చరిత్ర ఏదన్నా ఉంది అంటే అది నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక ఆయన అధిగమించటం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పోల్చుకుంటే ఆయన యొక్క మాట్లాడే విధానం కావచ్చు, అనర్గంగా ప్రసంగించే విధానం కావచ్చు, లేదంటే ఆయనకున్నటువంటి ప్రజాదరణ కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి లేదు. అది వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు గారికి పట్టుదల ఉంది, కృషి ఉంది, నిరంతరం శ్రమపడే విధానం ఉంది. దానివల్ల ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని
తర్వాత ముఖ్యమంత్రి అయినా ఆ పార్టీ అధ్యక్షుడైనా. అంటే మీరు రామారావు గారు అంటే రామారావు గారి చరిష్మా వేరు. అవును. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ప్యూర్ పొలిటీషియన్ పనితీరుతో అదే అంటున్నాను. ఆయన ఈయనకేందంటే ఆ చరిష్మాతో వచ్చారు. అవును. ఈయనేమో రాజకీయ నైపుణ్యం, పనితీరుతోటి ప్రజలకు మేలు చేసిన విధానం, విధానాలు, ఆలోచనలు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం, ఆర్థికంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు, యువతకు ఎలాంటి ఉద్యోగ కల్పన చేసుకొచ్చాడు. ఈ రోజు ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఇంతమంది సాంకేతిక విద్యలో ఉత్తీర్ణులై వివిధ ప్రదేశాల్లో మంచి మంచి సంస్థల్లో పనిచేస్తున్నారు అంటే నిస్సందేహంగా ఆ విధంగా వాళ్ళు సాధించడానికి మూల కారణం, సాధన అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు ఆ విషయం. అవును. కారణం ఏంటంటే ఆయన తీసుకొచ్చినటువంటి ఆ రోజు ఆ సంస్కరణలు కావచ్చు, లేకపోతే ఇవి విద్యాలయాలకు సంబంధించి ఏదైతే ఈ సాంకేతిక విద్యాలయాలు ఉన్నాయో వాటిని 38 నుంచి 300 తీసుకొచ్చిన విధానం కావచ్చు, దాన్ని అందిపుచ్చుకున్నటువంటి మన పిల్లలు వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మెరుగులు పరుచుకొని ఆయన ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈరోజు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద స్థాయిలో ఈరోజు సత్యనాథేళ్లను చూసుకున్నా, ఇలాంటి వాళ్ళని చూసుకున్నా కూడా ప్రపంచానికి తలమానికం లాంటి సంస్థల్లో సీఈఓగా వెలుగొంటున్నారు. ఇదే ఈయన పనితీరు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి రామారావు గారికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి చూద్దాం అనుకుంటారు. అదేమవుతుందంటే పండు పైన చెలగొట్టిద్ది, కింద పడిద్ది, చూద్దాం అంటాడు, కులిపోయింది. ఆయన తినడం ఇంకోటి నిర్ణయుడు కొన్ని విషయాలు. లేదు మొహమాటం లేదు కొన్ని, ఎందుకంటే మీరు వేరియేషన్ చెప్పారు కాబట్టి మనం మాట్లాడుకోవాలి. రామారావు గారి దృష్టిలో అలా ఉండదు, అయిపోతుంది. ఇక ఇప్పుడు ఆ విధంగా పనితీరుడు అయినా కూడా ఆయన చేసిన పని వల్ల, ఆయన సృష్టించిన సంపద వల్ల, ఆయన తీసుకొచ్చిన పరిశ్రమల వల్ల, ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలని కొనసాగించిన విధానం వల్ల ఈరోజు కూడా ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు పాలనాధ్యక్షుడు, ఆయన అధికారంలో ఉంటే మన రాష్ట్రం బాగుపడిద్ది, మనం ప్రశాంతంగా ఉంటామనే అభిప్రాయంతో మళ్ళీ ఓడిపోయినా ఆయన గెలిపించుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పుడు ఆర్కే గారు చెప్పినట్లు 3వ తరం లోకేష్ బాబు మొట్టమొదట చాలా మందికి దాని గురించి స్ఫురణ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ 2008లోనే తెలుగుదేశం పార్టీకి ఆ రోజు 2009 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏమని పెట్టారు, నగదు బదిలీ పథకాన్ని పెట్టారు. అది తీసుకొచ్చిందే లోకేష్ బాబు. కాకపోతే ఆ రోజు అధికారంలో లేదు, అతను రాజకీయాల్లో కొనసాగలేదు, అతను మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయాడు. అట్లాగే కార్యకర్తలకి బీమా పథకాన్ని తీసుకొచ్చింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి. ఇది ఇంతవరకు ఏ పార్టీలు కూడా కొనసాగించాల, దీన్ని గమనించుకోవాలి. ఆ తర్వాత 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు, పార్టీలో ఉన్నాడు, దొడ్డిదావిన మంత్రి అయ్యాడని చెప్పిన అపవాదం ఎదుర్కొన్నాడు. తండ్రి అధికారం ఉందబట్టి కదా మంత్రి అయ్యాడని చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ధైర్యం లేదని చెప్పారు. ఆయన వ్యక్తిత్వహనం చేయడం మొదలు పెట్టారు. ఆయన శాఖాపరంగా సాధించిన విజయాలని మాట్లాడనీయకుండా పక్కన పడేశారు. వాటిని పక్కన పడేసి ఆయన ఆహార్యాన్ని, ఆయన రూపలావణ్యాన్ని, ఆయన వాక్చాతుర్యాన్ని వీటి మీద వాళ్ళు ప్రచారం చేసి పప్పు అనే విధంగా, పార్టీకి భారం అనే విధంగా వాళ్ళు ఆ రోజు చిత్రీకరిస్తే ఈరోజు ఆ పప్పే నిప్పై వాళ్ళని ఏ విధంగా మసిపోసిందో, మంటల్లో పుట్టించిందో అంటం కూడా మంచిదేమని అనిపిస్తుంది నాకు తెలుసు. నిస్సందేహంగా వాళ్ళు అంటం కూడా నిస్సందేహంగా అతనిలోని పట్టుదల పెంచడానికి. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రామారావు గారిలో పట్టుదల ఉంది, చంద్రబాబు నాయుడు గారిలోని ముందు చూపు ఉంది లోకేష్లో, కానీ రాజకీయ పరిపక్వత మాత్రం కొన్ని విషయాల్లో కనిపించట్లేదనేది మాత్రం వాస్తవం. అంటే మనం అంటే ఇలా ముగ్గురిని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని విషయాల్లో ఏది ప్లస్ ఏది మైనస్ అనేది మనం చర్చించుకోవాలి. కాబట్టి కొన్ని విషయాల్లో ఇంకా అతను మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఇప్పుడు ఏదైనా సరే చుట్టూ చేరి భజన చేసేదానికంటే ఇవి ఉన్నాయి అని చెప్పేసి డ్రాబ్యాక్స్ చెప్పడమే అతని ఎదుగుదలని నిస్సందేహంగా వాళ్ళు ఎలా తీసుకున్నా కూడా. అవును, యూజువల్ నేను చెప్తున్నాను, నిస్సందేహంగా అదే చెప్పారు. ఆ మైనస్లు చెబితేనే ఎదుగుదలకు ఉపయోగం ఉంటుంది. మీరు అన్ని సూపర్ అని చెప్పేసి బొక్కబార్లు పడేసే కంటే అదేగా చేస్తుంది. 19లో అదే చేశారుగా, అదే చేశారు. అందుకే నేను చెప్తాను, దాని ఓటమిని గుణపాఠంగా వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు 1982 ముందు ఆంధ్రప్రదేశ్ ఏంటి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఒకసారి మీరు చూసుకోండి ఎంత వ్యత్యాసం ఉందో, ఎన్ని మార్పులు తీసుకొచ్చారో, ఎన్ని సంస్కరణలు చేశారో, ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టారో.
మరి అది కాంగ్రెస్ పార్టీ గతంలో ఎందుకు చేయలేకపోయింది? ఆ తర్వాత వచ్చింది ఎందుకు చేయలేకపోయింది? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేసుకుంటూ వచ్చారు రామారావు గారి సమయం టైం తర్వాత, మళ్ళీ దాన్ని వీళ్ళు ఎందుకు కొనసాగించలేకపోయారు? మళ్ళీ 2014 2019 ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేశారు? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? ఎంత సంక్షేమాన్ని చేసుకుంటూ వచ్చారు? దాన్ని వీళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోయారు? మళ్ళీ ఎందుకు ఓడిపోయారు 2019లో? ఇది ఇప్పుడు లోకేష్ బాబు గారు ఆలోచించుకోవాలి. లోకేష్ బాబు గారు మేలు కోరేవాళ్ళు, లోకేష్ బాబు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకే, ఏ విధంగా ఆయనకు తెలియదని కాదు, ఆయన గనక చెప్తే ఆయన దాన్ని స్వాగతిస్తాడు, పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాడు, తన వల్ల అయితే చేస్తాడు, లేదంటే తండ్రి సలహా తీసుకుంటాడు, ఎలా చేయొచ్చు అని చెప్పి మాట్లాడి ముందుకెళ్తాడు. ఆహా ఓహో తోపు తురుము, మీ పాదయాత్ర వల్లే ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మీ వాళ్ళే నడుస్తూ ఉంది అని చెప్పని ఆయన ఉపకేసేసి ఆయనకు వాస్తవాలు తెలియకుండా జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ నష్టపోయిద్దని చెప్పని చాలా మంది భావిస్తున్నారు. నా వరకైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది. రైట్, ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి ఈరోజు తెలుగుదేశం భవిష్యత్తుకి ఎటు దొరికాడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు అనే వ్యక్తి దొరికాడు, కానీ అది ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవసరం. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన పనితీరు మెప్పించాడో, వాళ్ళ తాతగారు ఎంత ముక్కుసూటిగా వెళ్ళాడో, ఎంత సత్వర నిర్ణయాలు తీసుకున్నాడో అది ఈయనకు ఉంది అని కాబట్టి పప్పు అనుకున్న వ్యక్తిని ఈరోజు నిప్పుగా మార్చారు. అతను మార్చుకున్నాడు. ఈరోజు అందరికి కూడా ఒక ఆలంబనంగా నిలిచాడు. మీరు చూడండి వివిధ సభల్లో పెద్దవాళ్ళని గౌరవించే విధానం, లేదంటే ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి డిఎస్సి దాంట్లో ముందుగా అతను వాళ్ళందరికీ ఏ విధంగా అపాలజీ చెప్పుకున్నాడు అంటే అక్కడ తన్ను ఏదో ఆకాశంలో ఊడిపడ్డట్టుగా చిత్రీకరించుకోకుండా నేను ఇంకా సామాన్యుడిని నేర్చుకోవాల్సింది, రైట్, నన్ను పొగడతోటి ముంచేద్దని ఆయనైతే చెబుతున్నాడు. అందుట్లో అనుమానం లేదు. లోకేష్ బాబు ఆ విషయంలో చాలా సందర్భాలు చూస్తాం. నిన్నగాక మొన్న అతను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు పెద్దల బుచ్చి సోదరు గారి దగ్గర ఆశీర్వచనం తీసుకున్న విధానం చూసుకున్నా కూడా ఆ సభలో అంటే అంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారని భావించట్లా. అదే పవన్ కళ్యాణ్ తోటి అట్లానే ప్రవర్తిస్తున్నాడు. రాజకీయం వంట పట్టిందంటారా? నిస్సందేహంగా వంట పట్టింది, రాజకీయం వంట పట్టింది. నాయుడు గారు అబ్బాయి పాదయాత్ర ద్వారా నాయకుడు అయ్యాడు. ఇక్కడ మీరు గమనించుకోండి, నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడు. స్వల్ప కాలంలోనే తన శాఖలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధుల్ని దుర్వినియోగం కాకుండా 25,000 కిలోమీటర్ల యొక్క సిమెంట్ రోడ్లు వేసి ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. ఆయన మంత్రిగా అద్భుతంగా పనిచేశాడు. ఇప్పుడు చూడండి ఆయన విద్యాశాఖ మంత్రిగా, ఈరోజు ఐటీ శాఖ మంత్రిగా ఆయన సాధిస్తున్న విజయవాడ అనంత సామాన్యం కదా. అయినా సరే ఈ రోజు నిన్న నిజంగా చాలా గొప్ప విషయం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక చిన్న విజయాన్ని కనుక వాళ్ళు అందిపుచ్చుకుంటే దాన్ని విపరీతమైన ప్రచారం చేస్తూ వాళ్ళు ఏ విధంగా చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. అట్లాంటిది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు 600 మార్కులకి 596 మార్కులు సాధించి వాళ్ళ వరకే పత్రికలో ప్రచురించి వాళ్ళ ఫోటోలు మాత్రమే వేసి, వాళ్ళ ఊరు వాళ్ళ స్కూల్ మాత్రమే వేసి, ప్రభుత్వం పేరు మాత్రమే పెట్టి, అటు తండ్రి గాని ముఖ్యమంత్రి గాని ఇటు లోకేష్ బాబు గాని కానీ వాళ్ళ ఫోటోలు లేకుండా, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా ఎంత ఆదర్శంగా ముందుకెళ్లారు. ఇవి కదా చెప్పుకోవాల్సింది క్యాడర్. ఇది కదా ప్రజల్లో తీసుకెళ్లాల్సింది. ఈ రోజు పెట్టుబడులు తీసుకొస్తున్న విధానం లోకేష్ బాబు అనే వ్యక్తి. ఆర్సెల్ మెట్టాలు చూసుకున్నాం, మనం టీసీఎస్ చూసుకుందాం, కాగ్నిజెంట్ చూసుకుందాం, గూగుల్ డేటా సెంటర్ చూసుకుందాం, క్వాంటమ్ వాలీ తీసుకుందాం. ఇప్పుడు రిలయన్స్ 1,60,000 కోట్ల రూపాయల పెట్టుబడి మామూలు విషయం కాదు. ఇప్పుడు నిజంగా గూగుల్ డేటా సెంటర్ అంటే మామూలుగా అందరూ గర్వంగా చెప్పుకోవాలి కదా తెలుగు వాళ్ళు. అది సాధించినందుకు నిస్సందేహంగా సాధించడంలో ప్రముఖ పాత్ర వహించాడు కదా లోకేష్ బాబు. ఇవి ప్రచారం చేయండి, వీటిని దృష్టికి తీసుకెళ్ళండి. ఈ రోజు ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో అందరితోటి సమావేశం అవుతున్నాడు. దానితో పాటు 1982 నుంచి ఇంకా జీవించి ఉన్న సీనియర్ కార్యకర్తలు, ఇప్పుడు పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళతోటి నియోజకవర్గ స్థాయిలో 100 మందితో 200 మందితోటి సమావేశం కాండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వాళ్ళు చెబుతారు వాస్తవ విషయాలు. ఈ రోజు శాసనసభ్యుల పనితీరు ఎలా ఉంది, నాయకుల పనితీరు ఎలా ఉంది, కార్యకర్తల పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వ అధికారుల పనితీరు ఎలా ఉంది అని చెప్పని నా ఉద్దేశం ప్రకారం ప్రతిదీ త్వరగా నేర్చుకునే గుణం ఉన్నటువంటి లోకేష్ బాబు నిస్సందేహంగా తెలంగాణలో
బీఆర్ఎస్ ఓటమికి, ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ఓటమికి, విజయ్ గెలుపుని నిస్సందేహంగా కూడా అధ్యయనం చేసి నేర్చుకొని పొరపాట్లు లేకుండా రేపు మహానాడు తర్వాత పార్టీ మీద కూడా దృష్టి పెడతాడని అయితే నేనైతే భావిస్తున్నాను. రైట్. అంటే ఇక్కడ అప్పుడే రామారావు గారిలోని చరిష్మా, చంద్రబాబు నాయుడు గారిలోని పనితీరు, ఇవి రెండు అతను అలవర్చుకొని తాతకి తండ్రికి వాళ్ళని మించని నేనైతే భావించట్లేదు. కానీ అది నిలబెడితే రైట్, నిస్సందేహంగా లోకేష్ బాబు అనే అతను సక్సెస్ అయినట్టే, సూపర్ సక్సెస్. అతను అభివృద్ధి చెంది అతను విజయం సాధిస్తే తెలుగు ప్రజలు విజయం సాధించినట్టని నేను భావిస్తున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ.